పల్నాడు జిల్లా నర్సరావుపేట మండలం జొన్నలగడ్డ గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థులు ఎస్ఎస్సి 2026 10వ తరగతి పరీక్షా ఫలితాలలో విశేష ప్రతిభ కనబరిచారు. పాఠశాలలో 569 మార్కులతో చట్టు విజయలక్ష్మి ప్రథమ స్థానం, 516 మార్కులతో గోరెంట్ల అమృత ద్వితీయ స్థానం, 505 మార్కులతో పల్లె ఐశ్వర్య తృతీయ స్థానం సాధించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లపాటి రాము ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఘనంగా సత్కరించి స్కాలర్షిప్లను అందజేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మరియు గ్రామ ప్రజలు విద్యార్థులను అభినందించారు. ఈరోజు మన జొన్నలగడ్డ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి ఈ ముగ్గురు పిల్లలకు కూడా 500 పై మార్కులు రావటం అభినందనీయం. వీళ్ళు జీవితంలో ఇంకా ముందుకెళ్ళాలి, ఇంకా బాగా చదువుకోవాలి. ఇంటర్మీడియట్లో ఎంపీసీ తీసుకున్న వాళ్ళు ఐఐటిని దృష్టిలో పెట్టుకుని బాగా చదువుకొని ఐఐటి ర్యాంకులు సాధించే విధంగా మీ ఇద్దరు కూడా బాగా కృషి చేయాలని కోరుకుంటా ఉన్నాను. అలాగనే అమ్మాయి బైపీసీ తీసుకుంటానంటా ఉంది, ఫార్మసీ చదవాలని. దాంట్లో కూడా ఎంతో గ్రోత్ ఉంది. ఇవన్నీ మీరు చేయాలి అంటే ఇక్కడ వరకు మీరు చదువుకున్నదంతా ఒక ఎత్తు, రేపు రాబోయే రెండేళ్ళు మీరు చదువుకునేదంతా కూడా మీ జీవితంలో ఒక నిర్ణయాత్మకమైనటువంటి మార్పుకి సంకేతం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగనే ఇంటర్మీడియట్కి వెళ్ళిన తర్వాత 10th వరకు అంటే ఏదో బై హార్ట్ చేయడమో, ఏదో క్వశ్చన్స్ కొన్నే చూసుకుని ఆ క్వశ్చన్స్నే ప్రిపేర్ అవుతా పాత ఈ 2-3 సంవత్సరాల క్వశ్చన్ పేపర్లు ప్రిపేర్ అవుతా చేసేవాళ్ళు కూడా ఎక్కువ శాతం మంది ఉంటారు 10th వరకు. అలాగనే 10th వరకు చదివేది వేరు, ఇంటర్మీడియట్ చదివేది వేరు. ఇంటర్మీడియట్లోకి వచ్చిన తర్వాత మీ దృష్టి అంతా కూడా ఆ ఐఐటి ర్యాంక్ మీద ఉండాలి. ఆ ఐఐటి ర్యాంక్ కొట్టాలి, ఆ ఐఐటి సీటు మనకు రావాలి అంటే ఎక్కువగా నేను మొదటి నుంచి మీతో మీ స్కూల్కి ఎప్పుడు వచ్చినా చెప్పేది టెక్స్ట్ బుక్ రీడింగ్ అనేది ఎక్కువ ఉండాలి. టెక్స్ట్ బుక్ని పెట్టుకొని మీ అంతటగా మీరుగా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. మీ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో టెక్స్ట్ బుక్లో లెసన్ అయిపోగానే క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఆ క్వశ్చన్స్ని మీరే మీ ఓన్గా ఆన్సర్స్ మీరు ప్రిపేర్ చేసుకునే స్థాయికి మీరు ఎదగాలి. నా పేరు గోరెంట్ల అమృత. నేను జెడ్పీహెచ్ఎస్ జొన్నలగడ్డలో 10వ తరగతి చదువుతున్నాను. ఈనాడు రిలీజ్ అయిన 10th క్లాస్ పరీక్షల్లో నేను స్కూల్ సెకండ్ వచ్చాను. నాకు 516 మార్కులు వచ్చాయి. నాకు టీచర్లు, హెడ్ మాస్టర్ వీళ్ళందరూ సపోర్ట్ చేశారు. నేను గేమ్స్లో కూడా మంచిగా ఆడాను. నాకు గ్రామ పెద్ద అయిన నల్లపాటి రాము గారు సత్కరించారు, క్యాష్ ప్రైజ్ కూడా ఇచ్చారు. నా పేరు విజయలక్ష్మి. నేను జెడ్పీహెచ్ఎస్ జొన్నలగడ్డ హై స్కూల్లో చదువుకున్నాను. ఈ సంవత్సరం 10వ తరగతి ఫలితాలలో నాకు 569 మార్కులు సాధించాను. నేను ఇన్ని మార్కులు సాధించడానికి కారణం ఈ స్కూల్ యొక్క ఉపాధ్యాయులు నాకు ఎంతో సపోర్ట్గా ఉన్నారు. అలాగే మా పేరెంట్స్ కూడా ఎంతో సపోర్ట్ చేశారు. నేను చదువులోనే కాకుండా స్పోర్ట్స్లో కూడా అండర్ 17 నేషనల్ సైక్లింగ్ ట్రాక్లో ఫస్ట్ ప్లేస్ సాధించాను. నేషనల్ పార్టిసిపేట్ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు నాకు ఇంత సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. నేను ఇన్ని మార్కులు సాధించినందువలన నల్లపాటి రాము గారు 4వ తారీఖున నన్ను ఘనంగా సత్కరించారు. వారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నా పేరు ఐశ్వర్య. నేను జొన్నలగడ్డ జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో చదువుకుంటున్నాను. నాకు ఇన్ని మార్క్స్ వచ్చినందువలన ఈ ఊరి గ్రామ పెద్ద అయిన నల్లపాటి రాము గారు నన్ను ఘనంగా సత్కరించారు. నాకు స్కూల్ టీచర్స్ కూడా చాలామంది సపోర్ట్ చేశారు నాకు ఇన్ని మార్క్స్ వచ్చినందుకు. ఇంకా నా పేరెంట్స్ కూడా నన్ను చాలా సపోర్ట్ చేశారు. అందుకు నా పేరెంట్స్కి కూడా ధన్యవాదాలు. థ్యాంక్స్.